yes, good. అటువైపు వెళ్ళిపోయాడు. టేక్ దిస్. సూపర్. కనిపెట్టాను, పని ముగించాను. జ్యోతి ఒక పన్ని చేతిలో తీసుకుంటే ఖచ్చితంగా ముగించినట్టే. ఈరోజే పని ముగిస్తాను. Come on, come on, come on. yes Oh, wow, yes. అలా వెయ్. ఇదిగోండి. వావ్. పిల్లలు త్వరగా ఇక్కడికి రండి, వచ్చి వేడివేడి కోకో తినండి. అంచల్, ఎంత వేడిగా ఉంది. వెనకాల మంట, చేతిలో కోకో. నేనేం చిన్నపిల్లలాగా పిచ్చోన్నా? ఇదే నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అంచెల్. ఇంత వేడిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేయాలి అంచెల్? అదేమీ లేదు. అది నేను చెప్తాను. మీరంతా మర్చిపోయారుగా, ప్రేమ, రొమాన్స్, లోకం నుంచి ఒంటరిగా వచ్చి మనకంటూ కొంచెం టైంని కేటాయించాలి. ఇది కూడా జీవితంలో చాలా ముఖ్యమైనది కౌశల్. ఓ, ఈ టూర్కి అర్థం అంటే నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. నా సునంద రాణి, నేనేది మర్చిపోలేదు. రా, వచ్చి నన్ను కౌగులించుకో. ఆ తర్వాత నేను రొమాంటిక్ అని నీకు నిరూపిస్తాను. ఎలా రొమాన్స్ చేస్తాను చూడు. ఏమంటావు? కౌశల్, కొంచెం కూడా సిగ్గులేదా? పిల్లలున్నారు చూడు. బాగా మాట్లాడుతున్నావు. అదే మనం రొమాంటిక్గా మారబోతున్నాం కదా. అయితే ఇంక మనకు సిగ్గెందుకు ఉండాలి చెప్పు? చివరిసారిగా సంతోషించుకో, తర్వాతి సంతోషం బాధగా మారిపోతుంది. అంతేకాదు, ఈ బాధ ఈ జ్యోతి వల్లనే మీకు దక్కుతుంది. మమ్మీ, నాతో వస్తావా? నేను టాయిలెట్కి వెళ్ళాలి. సరే. అరే రోనీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేమైనా చిన్నపిల్లడువా? అరే, ఇలాంటి విషయాలకి మీ అమ్మని ఇబ్బంది పెడతావా? రా, నేను నీతో పాటు వస్తా. సరే పద. నేను వస్తా. నువ్వు కూడా రా, వెళ్దాం. పిల్లలారా వినండి, మాలో ఒకరు మీతో వస్తాం. మీరు ఒంటరిగా వెళ్ళొద్దు. అవును, చాలా చీకటిగా ఉంది. అరే ఏంటి మమ్మీ, మేం పెద్దవాళ్ళమయ్యాం. అది మాత్రమే కాదు, మేం ముగ్గురం ఉన్నాం. మమ్మల్ని వెళ్ళనివ్వండి, మేము వెళ్ళొస్తాం. అరే పిల్లల్ని వెళ్ళనివ్వు, అందరూ బాగా పెరిగారు. మీరు వెళ్ళండిమా. కానీ ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు, త్వరగా వచ్చేసేయాలి. ప్రామిస్. వరుణ్, త్వరగా వచ్చేయ్. అలాగే నాన్న. మీ పని అయ్యిందా? ఒక్క నిమిషం. హే, ఎంతసేపు తీసుకుంటారు? కాసేపు నోరు మూస్తావా? లొడలొడ మాట్లాడకుండా ఉండు. ఇంకా ఇంతసేపు? నాకు భయంగా ఉంది. సరే, నేను వెళ్ళిపోయాను. వరుణ్, ఎక్కడున్నావు? త్వరగా రారా. నాది అయిపోయింది. సరే పద. ఉండబ్బా, వస్తున్నాను. మనం మళ్ళీ ఆడుకుందామా? సరదాగా అనిపించింది. ఈసారి ఖచ్చితంగా నిన్ను ఓడిస్తాను, చూస్తూ ఉండు. పోయినసారి నేను నిన్ను తోసేశాను, గుర్తులేదా? గుర్తుందిలే. ఏమైంది వరుణ్? నువ్వేం చూసావు? ఎవరో ఒక మనిషి. వరుణ్, మనం వెంటనే అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం. అరే, అలా ఎలా వదిలేస్తాం? ఆగు, నేను చూసొస్తాను. వరుణ్, రోణి. వరుణ్, ఇక్కడేం చేస్తున్నాను? నాకేమనిపిస్తుందంటే నేను అక్కడ ఒక మనిషిని చూశానని. ఏంటి? కాస్త ఉండండి. సరేనా, ఇప్పుడు వస్తా. లేదు కన్నా. ఏంట్రా? ఇది నీ యొక్క భ్రమ. పద వెళ్దాం. మళ్ళీ ఆడుకుందాం. కమ్ కమ్ కమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కమ్.
నువ్వే ఫోన్ చేసావా? నేనే సార్. పూర్వీ వాంచ్, మీరు వెళ్ళండి. ఖచ్చితంగా నువ్వు చెప్పేది అతనైనా? జైలు నుంచి పారిపోయిన హీరానా? అవును సార్, నా డాగ్తో నేను వాకింగ్కి వచ్చాను. నా డాగ్ వాడిని చూసి గట్టిగా అరవడం ప్రారంభించింది. ఏంటి, నీ కుక్క వాడిని చూసి అరవటం మొదలు పెట్టిందా? అవును సార్, వాడు కంబలితో మొహం మూసుకుని ఇక్కడే నించున్నాడు. నేను మొబైల్ని ఇంట్లో మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే మీకు కాల్ చేశాను, కానీ బయట వాడు వెళ్తూనే ఉన్నాడు. ఎంతసేపట్లో తిరిగి వచ్చారు? ఎక్కువేం లేదు సార్, 3 నిమిషాల్లో తిరిగి వచ్చేసాను. సార్, ఆ, చుట్టుపక్కనున్న కొట్టుల్లో అన్ని అడిగి చూసాం. ట్రక్ ఈ వైపే వెళ్ళిందని చెప్పారు. ఇంకేం లేదంట. ట్రక్కా? అవును సార్. అయితే ట్రక్ ఎక్కువ దూరం వెళ్ళుండదు. ట్రక్ టైర్ మార్క్స్ కనిపిస్తున్నాయి సార్. అవును దయ్యా, అది కూడా ఇప్పుడే వెళ్ళినట్లు కనపడుతుంది. అదేంటి అచ్చుడు? ఇంజిన్ ఆయిల్ బాగా ఫ్రెష్గా ఉంది. ఆ కొట్టు వాళ్ళు చెప్పిన ట్రక్కు ఒకవేళ ఇదై ఉంటుందేమో. సార్, ఇక్కడ పక్కింటి వాడి ట్రక్ మాత్రమే నించుంటుంది. పక్కింటి వాడి ట్రక్కా? దయా, నువ్వు ఒక పని చెయ్యి. ఆ పక్కింటి వాడిని నువ్వు వెళ్ళి చూడు. అలాగే ఆ డ్రైవర్ను కూడా కలు. మన అన్వేషణ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తోంది సార్. ఆ బండిని క్లీన్ చేస్తున్నప్పుడు ఆ పై భాగంలో రక్తపు మరకలు చూసినట్టుగా ఆ డ్రైవర్ చెప్పాడు. అలా అయితే ఖచ్చితంగా దయ్యా వాడు ఆ ట్రక్లోనే ఉన్నాడు. అలాగే ఒకవేళ పైకి ఎక్కేటప్పుడు వాడికి దెబ్బ తగిలి ఉంటుంది. అవును సార్, ఆ డ్రైవర్ చెప్పాడు. ఆ ట్రక్ను తీసుకుని ఆ బిల్డింగ్కి వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పుడు ఆ ట్రక్ వెనక భాగం నుంచి సౌండ్ వినిపించిందట. వాడు ట్రక్ను ఆపాడు, అప్పుడు సౌండ్ వినిపించలేదట. అలా అయితే దయా, దీనికి ఒకే ఒక అర్థం ఉంది. వాడు ఈ బిల్డింగ్లోనే దాక్కొని ఉండాలి. ఖచ్చితంగా వాడు ఇక్కడే ఉంటాడు. ఎందుకని? మీరంతా ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు? మీరెవరు బ్రదర్? నా బట్టలను చూస్తుంటే మీకు వాచ్మెన్ అని తెలియట్లేదు. అయితే నువ్వు గేట్ దగ్గర కదా ఉండాలి. ఎక్కడికి వెళ్ళావు? నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేయడం లేదు. మేము సిఐడీస్. సిఐడియా? నమస్తే సార్, నేను తినటానికి వెళ్ళాను సార్. నువ్వు తినటానికి వెళ్ళావే, ఆ సమయంలో ఒక భయంకరమైన హంతకుడు ఈ బిల్డింగ్లోకి వెళ్ళాడు. ఇక చూడండి సార్, ఎవరైనా బిల్డింగ్ లోపలికి వచ్చారంటే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో ఉంటుంది. పద చూపి. పదండి సార్. రండి సార్. వన్ అవర్ క్రితం ఫుటేజ్ని ప్లే చేయి. ఎస్ సార్. పూర్వి ఆగు. దయ్యా, అలా చూడు. వీడే హీరా అనుకుంటా. వీడే ఖచ్చితంగా హీరా. 15 నిమిషాల క్రితం ఎంటర్ అయ్యారు సార్. అంటే డెఫినెట్గా ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. బిల్డింగ్ని చెక్ చేద్దాంరా. వాచ్మెన్, బిల్డింగ్లోని అన్ని గేట్స్ని లాక్ చేయి. అలాగే సార్. బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు, లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. త్వరగా. ఓకే సార్. పూర్వి, 4th ఫ్లోర్ లో ఒక తలుపు దగ్గర రక్తం ఉంది సార్. ఎవరో తలుపు దగ్గర చేయి పెట్టినట్టుగా ఉంది సార్. ఫ్లాట్ నెంబర్ 403. ఎక్కడ? అక్కడుంది. ఈ ఫ్లాట్ ఎవరిది? ఓ అదా, సిమి మేడం. సిమి మేడమా? ఇప్పుడు లోపల ఉన్నారా? లోపల ఉంటారు. సరే, నువ్వు వెళ్ళు. భయంకరమైన హంతకుడు ఇంట్లోకి దూరాడే, కానీ తను సౌండ్ కూడా ఇవ్వలేదే. ఒకవేళ హీరాకు తెలుసుంటుంది. అది కూడా అయి ఉండొచ్చు. పూర్వి, కొంచెం చూడు. సిమి, సిమి. తలుపు తీయట్లేద్దయ్యా. నీ పని చూపించు. సార్. దయా,
ఇక్కడేదో గొడవ జరిగింది. కానీ సార్ ఇక్కడ ఎవరు కనపట్టలేదే. లోపలంతా వెతకండి త్వరగా. సిమి, లేవండి. మీరు సిమియే కదా? సరే సరే, బయటికి రండి. ఏమైంది? సార్ రండి, సోఫాలో కూర్చోండి. మెల్లగా కూర్చో. చెప్పు సిమ్మి, చెప్పు. హీరా ఎక్కడికి వెళ్ళింది? హీరా ఎక్కడా? సార్ హీరా బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోయాడు సార్. వాంచ్, నువ్వు కూడా కిందకి వెళ్ళి చూడండి. పైపు ద్వారానే వెళ్ళి ఉండాలి. త్వరగా. చెప్పు సమ్మి, హీరా జైలు నుంచి తప్పించుకున్న తర్వాత నిన్నెందుకని కలవడానికి వచ్చాడు? సార్ నా దగ్గర ఏదో అడగడానికి వచ్చాడు. నేను ఇంట్లో. ఇప్పుడే మన ఛానల్కి అందిన తాజా వార్త. ఒక ఘోరాతి ఘోరమైన ఖైదీ సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్నాడు. ఆ ఖైదీ పేరు హీరా. అరవింద్ కుమార్ హత్య కేసులో ఇతనికి 14 ఏళ్లు శిక్ష పడింది. కానీ సంవత్సరం మాత్రమే శిక్షని అనుభవించిన ఈ ఖైదీ ఇవాళ జైలు నుండి తప్పించుకున్నాడు. పోలీసులేమో హీరా కోసం వెతుకుతున్నారు. హీరా ఒక కిరాతకుడు. ప్రజలకి ఒక విజ్ఞప్తి, వీణ్ణి ఎవరు చూసినా సరే వెంటనే మాకు తెలియచేయండి. ఫోన్ ఇంటి కనెక్ట్ కావట్లేదు. ఏంటిది? ఈ టైంలో ఎవరొచ్చుంటారు? ఎవరు కనపడట్లేదే. ఎవరై ఉంటారు? ఎవరు ఎవరు నువ్వు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? అరిచావంటే ఇక్కడే చంపేస్తా. ఇగో చూడు, నేను నిన్ను ఏమీ చేయను. వాడు ఇంతకు ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు, నాకు తెలీదు. నేను తిరిగి అడుగుతున్నా. నేను వాడి ఇంటికి వెళ్ళొచ్చాను, వాడు అక్కడ లేడు. నేను చాలా భయపడిపోయాను. అందువల్ల నేను అతనికి అన్నీ చెప్పేశాను. అతను నన్ను రూమ్లో బంధించాడు. అప్పుడే మీరొచ్చారు. వాడు ఎవరి గురించి నిన్ను అడిగాడు? సార్, అతను ఎక్కడైతే డ్రైవర్గా పనిచేశాడో ఆ కుటుంబం గురించి అడిగాడు. వాళ్ళందరూ ఎక్కడా అని అడిగాడు. అరవింద్ కుమార్ కుటుంబం గురించా? అవును సార్, వాళ్ళ గురించే. అరవింద్ని ఈ హీరాగాడి చంపింది. అప్పుడు వాడు రెడ్ హ్యాండెడ్గా ఆయుధాలతో దొరికాడు. ఎందుకు ఇలా చేసావు? మా నాన్ననే చంపేశావు ఎందుకు? అయ్యా, నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి అయ్యా. నాకు వేరే దారి అనేది కనపడలేదయ్యా, క్షమించండి. అరవింద్ కుటుంబం వాళ్ళ దగ్గర ఇప్పుడు వాడు ఏం ఎదురు చూస్తున్నాడని చెప్పు. సార్, నాకు అది తెలీదు. నేను చాలాసార్లు వాళ్ళకి హెచ్చరించేదానికి ఫోన్ చేశాను, కానీ వాళ్ళకి ఫోన్ వెళ్ళట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారు? సార్, వాళ్ళు హాలిడేకి గర్జిత్ వెళ్లారు. వెకేషన్ కోసం గర్జిత్ వెళ్ళారా? దయా సార్, అరవింద్ వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా అపాయం ఉంది. వీడు ఆ చోటికి వెళ్ళక ముందే మనం అక్కడికి వెళ్ళి తీరాలి. సిమి చెప్పినట్టు
వాళ్ళందరూ ఈ చోటుకే క్యాంపింగ్కి వచ్చారు. మనం త్వరగా వచ్చేసాం సార్. అందరూ పడుకున్నారు. హీరా మనకి ముందు ఇక్కడికి రాకుండా ఉంటే మంచిది. మిస్టర్ కౌశల్, మిస్టర్ దేవ్, మిమ్మల్నే. ఏమైంది? ప్లీజ్ అందరూ బయటికి రండి, రండి ప్లీజ్. మీరంతా ఎవరు? మేము సిఐడీస్. సిఐడియా? ఏమైనా సమస్య? ఇది కొంచెం సీరియస్ మ్యాటర్. హీరా జైలు నుంచి తప్పించుకున్నాడు. నాకు తెలిసి అతను ఇక్కడికి వచ్చాడు మిమ్మల్ని వెతుక్కుంటూ. మా దగ్గర? కానీ ఎందుకు? వాడు మీకు చెడు చేయాలనుకుంటున్నాడు. అందువల్ల మిమ్మల్ని హెచ్చరిస్తానికే ఇంత దూరం వచ్చాం మేము. కానీ ఇంతవరకు అంతా స్మూత్గానే వెళ్తుంది. రోనీ ఎక్కడా? కానీ వరుణ్ అరే, వాడు అక్కడే పడుకుని ఉంటాడండి. రోనీ, వరుణ్, రోనీ, బాబు, వరుణ్ ఎక్కడా? రోనీ కన్నా వరుణ్ ఎక్కడా? రోనీ, ఇటు చూడు. ఇలా చూడు, మేమందరూ నీ సిఐడి ఫ్రెండ్స్ అనుకో. భయపడకు, బయటికి రా. రా, వచ్చేయ్. సరే, వరుణ్ ఎక్కడా? నాకు తెలీదు. ఎరా, నిన్న నైట్ వాడు నీతోనే కదా ఉన్నాడు. నిన్న రాత్రి వాడు లేచి బయటికెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు సార్. ఏంటి? ఎక్కడా? వాడు ఎక్కడికెళ్ళాడు? వాడికి ఏమైంది? నిన్న రాత్రి క్యాంప్ ఫైర్ తర్వాత మేము టెంట్లో కూర్చున్నాం. హే రోనీ, ఇంకెంతసేపు ఆడుకుంటావు? చాలు, ఇంక ట్యాబ్ని పక్కన పెట్టు. సరే, ఏం చేయమంటావు? ఏదైనా ఆడుకుందాం. అది సరే, నా టాబ్లెట్లో ఏం ఆడబోతున్నావు? అరే, నీ టాబ్లెట్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? టాబ్లెట్లో కాదు, ఏదైనా అడ్వెంచరస్. సరే అయితే చెప్పు, ఏం ఆడదాం? ఆలోచిస్తున్నాను. ఆలోచించు. ఏంట్రా అది? ఏదైనా అనిమల్ అయి ఉంటుంది. ఐడియా. ఏంటి? రా వెళ్దాం. ఎక్కడికి? రే రారా, అనిమల్ని చూసొద్దాం. ఏంటి ఇప్పుడా? జంతువుని చూడ్డానికా? రే, నీకెవనా పిచ్చా? నాకు పిచ్చేంట్రా? వద్దు వరుణ్, నా మాట వినరా, చాలా చీకటిగా ఉంది. నువ్వు రావట్లేదా? సరే, నేను వెళ్తాను. బాయ్. అరే రే వరుణ్, వద్దురా. అరే, చీకటిగా ఉంది, వద్దు. వరుణ్, ఆగు, నేను వస్తాను. రా. హే, ఆ శబ్దం వినిపించిందా? పద వరుణ్, తిరిగి వెళ్ళిపోదాం. నాకు చాలా భయంగా ఉంది. రే, ఎందుకురా భయపడుతున్నావు? ఎవరి శబ్దమో చూద్దాం రా. వరుణ్, భయంగా ఉంది, వెళ్ళిపోదాం. అరే ఏంటబ్బా, నేను రాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను, తర్వాత రా. రే ఆగరా. నేను రాత్రి మొత్తం తన కోసం వెయిట్ చేశాను, కానీ వాడు తిరిగి రాలేదు. ఓరి భగవంతుడా. నేను భయపడి ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. వరుణ్ రాత్రంతా అడవిలోనే ఉన్నాడా? భగవంతుడా, వాడికి ఏమీ కాకూడదు. సార్, ఒకవేళ హీరా మా వరుణ్ తీసుకెళ్ళి ఉంటుందా? అయితే నేనేం చేయాలి? నా కొడుకుని ఎక్కడ వెతకాలి? మన వరుణ్కి ఏం కాదు. ఇలా చూడు, వరుణ్ ఎటువైపు వెళ్ళాడో నీకు తెలుసా? నాకు తెలుసు, అదిగో అటువైపు. మీరేం దిగులు పడకండి,
మేము ఎలాగైనా వరుణ్ని వెతికి కనిపెడతాం. సార్ ప్లీజ్ మేము కూడా మీతో పాటు వస్తాం. మీరెలా వస్తారు? ప్లీజ్ సార్. సరే గాని పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్ళాం, అది ప్రమాదం. నిఖిల్, నువ్వు పిల్లల్ని ఫారెస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళావు, మనం వెళ్దాం పదండి. నాతో రండి. మెల్లగా రండి బాబు. వరుణ్! 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 నాన్న వరుణ్! సార్, వరుణ్! రోహిణిని ఫారెస్ట్ ఆఫీస్లో వదిలేశారు. కన్నా వరుణ్! 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 రే వరుణ్! వరుణ్! నాన్న వరుణ్! రక్తం ఎవరు పైనుంచి కింద పడినట్టున్నారు. వాళ్ళకి దెబ్బ తగిలి రక్తం వచ్చింది. ఇక్కడి నుంచి లాక్కుని తీసుకెళ్ళబట్టారు. సార్, ఒకవేళ వరుణ్కి ఏదైనా చూద్దాం. సార్, ఇది వరుణ్ షోనే. వరుణ్కి ఏమైంది? సార్, నా బిడ్డ వరుణ్కి ఏమైంది? సార్, సార్ ఇది చూడండి. ఇది ఖైదీలు వేసుకునే డ్రెస్ పీస్ కదా. అయితే హీరాకి దీనికి సంబంధం ఉందా? మీరు ఇక్కడే నుంచోండి. జాగ్రత్త. సార్, బ్లడ్. ఇది అమ్మాయి రక్తం ఏంటిది సార్? హీరోతో గొడవ జరుగుంటుందేమో. ఒకవేళ ఇది అయ్యి ఉండొచ్చు. కొన్ని వరుణ్ హీరా ఎక్కడికి వెళ్ళారు? ఎవరు నువ్వు? ఎవరిలా చేశారు? హీరా, వరుణ్ ఎక్కడా? వాళ్ళు ఈరోజు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? సార్, ఇది వరుణ్ వేసుకున్న షూ. సార్, ఆ లేడీ చనిపోయింది. మై గాడ్. వీడి డీటెయిల్స్ బ్యూరోకి పంపించండి. అప్పుడే వీడు ఎవడో మనకి తెలుస్తుంది. సార్, ఒకవేళ ఈ లేడీ హీరా ఫ్రెండ్ అయి ఉండొచ్చేమో. ఇద్దరూ కలిపి వరుణ్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చేమో. వీళ్ళిద్దరూ గొడవపడి హీరా ఈ అమ్మాయిని చంపుండొచ్చేమో. కానీ ఈ హీరా వరుణ్ ఎందుకు కిడ్నాప్ చేయాలి? వాడికి అసలు ఏం కావాలి? ముందు అరవింద్ సార్ని చంపారు, ఆ తర్వాత తాత, ఇప్పుడేమో అతని మనవన్నా. అయితే ఇంతవరకు వరుణ్ ఏమీ చెయ్యలేదు. ఇది ఇంకేదో విషయం అనుకుంటాను. ఈ హీరాగాడు ఆ పిల్లాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అది కాకుండా ఎందుకని ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేశాడు? నేనేమనుకుంటున్నానంటే ఈ హీరా ఫ్యామిలీ మొత్తం పైన పగతో ఉన్నాడు సార్. అందువల్ల వాడు వరుణ్ని తనతో పాటు తీసుకెళ్ళి ఉంటాడు సార్. హీరా అరవింద్ కుమార్ని చంపానని చెప్పి వాడు ఒప్పుకున్నాడు. మిగతా వాళ్ళని హత్య చేయటం వల్ల వాడికి ఏమి దొరుకుతుంది? నో 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 నో. సరే, హీరా వైపుతో నువ్వు మాట్లాడావా? అవును సార్, తన్ని బ్యూరోకి పిలిచుంటుంది సార్. సార్, అభిజిత్ సార్ ఇప్పుడే అడవిలో చనిపోయిన లేడీ యొక్క ఫోటో ఇంకా ఫింగర్ ప్రింట్స్ పంపించారు. రికార్డ్తో మ్యాచ్ చేసి చూద్దాం సార్. ఎలా చనిపోయింది? తలకి దెబ్బ తగిలినందువల్ల సార్. ఓ, సార్ ఇది చూడండి. పేరు జ్యోతి. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయా? సార్, తను కాంట్రాక్ట్ కిల్లర్. తనపై 7 హత్య కేసులున్నాయి సార్. కానీ సార్, ఈ హంతకురాలు అడవిలో ఏం చేయడానికి వెళ్ళుంటుంది సార్? అదే మనం కనిపెట్టాలి ఫ్రెడీ. మనం ఖచ్చితంగా కనిపెడదాం. ఆ జ్యోతి జాతకం మొత్తం తీయండి. ఏంటి? కాంట్రాక్ట్ కిల్లరా? ఓకే సార్, ఓకే. సరే, మేము చూసుకుంటాం సార్. ఈ లేడీ చనిపోయింది కదా, తనెవరో తెలుసా? లేదు సార్. విషయం ఏంటి సార్? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఎందుకంటే తన ఒక కాంట్రాక్ట్ కిల్లర్. తన పేరు జ్యోతి.
సార్, ఒకవేళ హీరా ఆ హంతకుడి ద్వారా లోపలికి వచ్చుండొచ్చేమో. లేదు, మనతో వస్తే ఇలా గొడవ పడరు. జ్యోతి చనిపోయి ఉండేది కాదు. ఏంటి సార్, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? కాంట్రాక్ట్ కిల్లర్ ఇక్కడికెందుకు వచ్చాడు? దానికి సమాధానం మీ దగ్గరే ఉంది. ఇగో చూడండి సార్, మాకిదంతా ఏం తెలీదు. మీరు నిజం చెప్పారంటే ఏదైనా కన్క్లూషన్ దొరికే అవకాశం ఉంది. చాలా సాయంగా ఉంటుంది. సరే ఇప్పుడు మీరేమంటున్నారు? మమ్మల్ని చంపడానికే తను ఇక్కడికి పంపించుంటారా? అయ్యయ్యో సార్, అప్పటి నుంచి ఇదే కదా చెప్పేది. ఆ అమ్మాయి ఒక కాంట్రాక్ట్ కిల్లర్, ఎవరో ఒకలా ఆమెను పంపించుంటారు. ఇలా చూడండి, హీరా పరిగెడుతూ ఇటువైపే వచ్చాడు. ఇంకా కాంట్రాక్ట్ కిల్లర్ తను ఇక్కడే ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఒకటి, జ్యోతి మీలో ఎవరినైనా చూడడానికి వచ్చుంటుంది, లేదా చంపడానికి. నన్ను వదలండి, వదలండి. ఇది నా కొడుకు వరుణ్ గొంతుకే. ఒక్క నిమిషం బ్రదర్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు, చూడలా. ఆగు. మేము జ్యోతి గురించి అడగడానికి వచ్చాం, కానీ ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. అసలు ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు. ఫ్రెడీ, ఫ్రెండ్షిప్ చేయడానికి మనం ఇక్కడికి రాలేదు. వాళ్ళు దూరంగానే ఉండని. సరే ఒక్క నిమిషం. తను చచ్చిపోయిందా? అవును, చనిపోయింది. మేము అడిగేదానికి మీరు సమాధానం చెప్పాలి. తను ఎక్కడుంటుంది? సార్, తన అడ్రస్ని నేనెలా చెప్తాను? ఇంకా ఒక్కసారి అడుగుతాను, తను ఎక్కడుంటుంది? అంకుల్, తనని అడగండి. హే ఆగు! చెప్పు. మ్యామ్, నాకు తెలీదు. నేను జ్యోతి సిస్టర్. నాకు భయమేసి పారిపోయా. తనకి ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు చెప్పు. రాణిని ఎక్కడ చూడొచ్చు? అది నాకు తెలీదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. సరే, నాకు అవన్నీ తెలీదు. నా దగ్గర ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ నంబర్ ఇవ్వు. ఎవరిని చంపమని చెప్పాడు? నాకు తెలీదు, నిజంగానే చెప్తున్నా. ఇలా చూడు, నా దగ్గర ఏదైనా దాచిపెట్టావు, జైలుకి వెళ్ళిపోతావు. నాకేమన్నీ తెలుసో అన్నీ చెప్పేశా. దాని మించి నాకేం తెలీదు. ఇది ఎవరి నంబరో ఫోన్ చేసి అడిగేద్దాం. వద్దు ఫ్రెడీ, వీడికి ఫోన్ చేయకూడదు. జ్యోతి పేరు పెట్టి ఒక SMS పంపించు. కాంట్రాక్ట్ పని పూర్తయిందని. ఇవాళ 4 గంటలకి జూహు కాఫీ షాప్లో మీట్ అవ్వాలని పెట్టు. హీరా, 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 వరుణ్ ఎక్కడ? వరుణ్ ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు అతను తీసుకెళ్ళిపోయారు. ఎవరు? నీ వాళ్ళ? లేదు, కొంతమంది చెడ్డోళ్ళు. నేను వాళ్ళ నుండి వరుణ్ని కాపాడటానికి ప్రయత్నించా, కానీ వాళ్ళు నన్ను ఈ విధంగా చేశారు. వరుణ్ని కాపాడండి, లేదంటే వరుణ్ని చంపేస్తారు. సరే, ఎటువైపు వెళ్ళారు? హీరా, హీరా, హీరా. స్ట్రోక్ వెళ్ళిపోయాడు. పంకజ్, నువ్వు వీడిని చూసుకో, మేము వెళ్ళి వరుణ్ని వెతుకుతాం. సార్, హీరా వల్లే వరుణ్కి ఆపద వస్తుందనుకున్నాము, కానీ తను కాపాడేదానికి ప్రయత్నిస్తుంది. సార్, కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. వరుణ్ దొరికితే మాత్రమే మనకి తెలుస్తుంది. వాడి గురించి ఏదైనా తెలిసిందా లేదా? సరే హీరా, మత్తు విడిపోయిందా? అప్డేట్ చేస్తున్నాండి. ఓకే, సరే. ఎక్కడ మా ఆయన? అసలు నా హీరా ఎలా ఉన్నాడు? ఒక్క నిమిషం, కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఒక్క నిమిషం. మీరందరూ ఎవరు? ఇలా చూడండి, సైలెంట్ గా ఉండండి. మీరు జయ కదా? హీరా మీ భర్త? అవును. ఇలా చూడండి, మీ హస్బెండ్ హీరాకి దెబ్బ తగిలింది, అన్కాన్షియస్లో ఉన్నాడు. ఏంటి? భగవంతుడా, ఎందుకు ఇలాంతా జరుగుతోంది? మాకు ఒక విషయం చెప్తారా? హీరా ఎప్పుడైతే జైలు నుంచి పారిపోయాడో
అప్పుడు వాడు మిమ్మల్ని కాంటాక్ట్ చేశాడా? మీరు అతనితో ఏదైనా మాట్లాడారా? లేదు సార్, మాలో ఎటువంటి సంభాషణ జరగలేదు. కానీ నా భర్త నిర్దోషి, అతను ఏ తప్పు చేయలేదు. అక్కడ హీరా వాడికి వాడే దొరికిపోయాడు. వాడి చేతిలో కత్తి కూడా ఉంది. అలాగే వాడు చేసిన తప్పు కూడా ఒప్పుకున్నాడు. అరవింద్ని వాడే చంపానని చెప్పాడు. ఇది నిజం కాదు సార్. చెప్పాలంటే ఈ నిర్దోషి ఇంకెవరో చేసిన తప్పుని తలనెత్తి మీద వేసుకున్నాడు. అవును, ఎన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను, కానీ ఇకపై ఉండను. ఖచ్చితంగా ఈ నిజాన్ని మీతో చెప్పే తీరాలి. అప్పుడు నిజం చెప్పండి. సార్, అదేంటంటే నా భర్త ఆ కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తాడు. ఆ కుటుంబం కోసం ఆయన ఏమన్నా చేస్తాడు. చాలా చిన్న పని చేస్తున్నాడు, డ్రైవర్ పని. కానీ మేము సంతోషంగానే ఉన్నాం. మా జీవితంలో ఎటువంటి లోటుపాట్లు రాలేదు. కానీ ఏంటో తెలియలేదు, ఆ సంతోషానికి ఇంకెవరి దిష్టో తగిలేసింది. సడన్ గా నాకు హెల్త్ బాగోకుండా పోయింది. ఇంకా నా ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బు ఖర్చు అయింది. దాంతో పాటు మా ఇద్దరు పిల్లల చదువు ఖర్చు ఒకటి. ఇదంతా కలిసి మాకు చాలా ఇబ్బంది అయింది. హీరా ఎంతగానో ప్రయత్నించాడు, చాలా ఎక్కువగా ప్రయత్నించాడు. కానీ వాడికి ఎటువైపు నుంచే సహాయం దొరకలేదు. కానీ ఇంకో మార్గం లేకుండా వాడు పెద్ద ఓనర్కి కాల్ చేశాడు. పెద్ద యజమాని ఆయన ఎవరు? అరవింద్ సార్, ఆయనే మా పెద్ద ఓనర్ గారు. నా భర్త మా సమస్యలన్నీ అతనితో చెప్పాడు. అప్పుల విషయంగా అన్ని విషయాలు చెప్పాడు. నెక్స్ట్ రోజు ఆఫీస్కి రమ్మని మా ఓనర్ గారు చెప్పారు. హీరా కూడా అరవింద్ ఆఫీస్కే వెళ్ళాడు. అక్కడికెళ్ళి హత్య చేశాడు. లేదు లేదు సార్, లేదు. అదే నేను చెప్పాను కదా, ఇది నిజం కాదు. హత్య జరిగినప్పుడు ఆ విషయాన్ని నేను కూడా నమ్మలేదు. ఎందుకంటే నాకు తెలుసు హీరా ఏమైనా సరే పెద్ద ఓనర్ గారి దగ్గర ఇలా ప్రవర్తించడు. నేను జైల్లో వాడిని కలవడానికి వెళ్ళాను. నా మీద పిల్లల మీద ప్రమాణం చేయమని చెప్పా. అప్పుడే హీరా నాతో నిజం చెప్పాడు. హత్య చేసింది వాడు కాదు, ఇంకెవరో చేశారు. ఇంకెవరో ఒకరే పెద్ద ఓనర్ గారిని చంపేశారు. కానీ దానికి బదులుగా నా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు, ఇంకా పిల్లలకు కావలసిన చదువు డబ్బు ఇస్తానని మాట ఇచ్చారు. అందువల్ల హీరా నిందని తన మీద మోపాడు. అదే సార్, అదే నిజం సార్. ఇప్పుడు కూడా మాకు ఒక విషయం అర్థం కాలేదు. వాడి హత్యను ఒప్పుకున్నాడు కదా, ఎందుకని జైల్లోంచి తప్పించుకున్నాడు? ఎందుకంటే నా భర్త ప్రాణాలతో ఉండడం హంతకుడికి నచ్చలేదు. వాడు హీరాని పూర్తిగా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. జైల్లో 2 సార్లు హీరాని చంపడానికి ప్రయత్నించాడు. ఏంటది? హీరా మీద జైల్లో 2 సార్లు అటాక్ చేశారా? అవును. అలాంటప్పుడు ఈ హత్య చేసింది ఎవరు? ఒకవేళ ఆ హంతకుడు అరవింద్ ఫ్యామిలీలోనూ ఉన్నాడా? వాళ్ళ సొంత వాడా లేక ఫ్రెండ్సా? ఈ హంతకుడు ఎవడై ఉంటాడు? అది కాకుండా ఆ అమ్మాయి ఎవరు? తను జ్యోతికి ఎందుకని కాంట్రాక్ట్ ఇచ్చింది? రాణి. అసలు రాణి అంటే ఎవరు? ఏ అమ్మాయి కోసం మనం వెయిట్ చేసామో తను వచ్చింది. నువ్వు నాకు SMS చేసావు కదా, జ్యోతి ఎక్కడా? ఓ, నువ్వే రానివా? సిఐడియా? నువ్వే కాంట్రాక్ట్ ఇచ్చావా? లేదు, నేను జ్యోతి దగ్గర మాట్లాడిచ్చానంతే. కాంట్రాక్ట్ ఇచ్చింది వేరే. వాడెవడో? నన్ను వదలండి, నన్ను వదలండి ప్లీజ్. నాన్న వరుణ్, మేము వచ్చేసాం. వరుణ్ని వదిలే ప్లీజ్, ఎవరైనా నన్ను కాపాడండి. వరుణ్, నన్ను వదలండి. వెళ్ళండి ప్లీజ్. వద్దు కాల్చకొక్కడ వరుణ్ ఉన్నాడు.
వాళ్ళు నా వరుణ్ణి కిడ్నాప్ చేస్తున్నారు. కాపాడండి, కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి, వదలండి, నన్ను వదలండి, ప్లీజ్ నన్ను వదలండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, కాపాడండి, వదలండి, నన్ను వదిలిపెట్టండి, ఎవరైనా నన్ను కాపాడండి. వరుణ్, నువ్వు బాగున్నావు కదా? నేను బానే ఉన్నా. సరేరా, జాగ్రత్తగా, చిన్నగా. లేరా? ఎవర్రా మీరందరూ? చెప్తావా లేకపోతే నిన్ను కాల్చి చంపేయమంటావా? చెప్తాం సార్. మేము కాంట్రాక్ట్ కోసం పనిచేస్తాం. మేము జ్యోతి మనుషులం. మీరు ఎవరిని చంపడానికి వచ్చారు? ఇతన్ని చంపడానికే వచ్చాం. కౌశల్ను ఎవరు చంపాలని చూస్తున్నారు? అది మాకు తెలీదు. కేవలం జ్యోతికి మాత్రమే తెలుసు. ముందుగా హీరాని మమ్మల్ని చంపమని చెప్పారు. అయితే వరుణ్ ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకంటే హీరా వరుణ్కి నిజం చెప్పింది. నిజమేంటి? అది కూడా మాకు తెలీదు. వరుణ్ ఎక్కడా? వరుణ్, 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 నా బంగారం, నీకేం కాలేదు కదా? నా బంగారం. ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నావు? ఒక అమ్మాయి అయ్యుండి చిన్నపిల్లోడిని చంపాలనుకుంటున్నావా? సిగ్గుగా లేదు నీకు? అయితే ఇదంతా నీ పనన్నమాట. కానీ ఎందుకు? నేను మొత్తం ఆస్తిని నా పేరు మీద, ఇంకా నా భర్త పేరు మీద, ఇంకా 1 సంవత్సరం ముందు కౌశల్ని చంపాలని ప్లాన్ చేశాము. నేను ఆఫీస్కి వెళ్ళి అరే, ఇది నాన్న కదా? ఎప్పుడు ఇక్కడ కౌశల్ సారే కూర్చుంటారు. ఏంటి మేడం, ఏంటి మీరేం చేశారు? అసలు పెద్ద ఆయన్ని మీరు చంపేశారు. నేను ముందెళ్ళి పోలీసులకు కాల్ ఒక చేస్తాను. నిమిషం ఆగు. నువ్వు చెప్పినట్టుగా ఏదీ చేయకూడదు. నువ్వు నేనేం చెప్తానో అది మాత్రమే చేస్తే చాలు. ఏంటిది? నేను నీకు హెల్ప్ చేస్తాను, తర్వాత నువ్వు నాకు చెయ్యి. నువ్వు చేసిన విషయాలు మొత్తం హీరా తలకంట కట్టేసి వాడిని లోపలికి తోసేశావు. నాకు డబ్బుతో అవసరం ఉంటుంది, అందువల్ల ఈమెకి సహాయం చేసి నేను తప్పు చేశాను. ఈమె అల్లమారులో దాక్కుంది, కానీ కౌశల్ సార్ నన్ను పెద్దయిన డెడ్ బాడీ పక్కన చూశారు. అందువల్ల నేను జైలుకి వెళ్ళాను. హీరా నీకోసం జైలుకి వెళ్ళాడు. అయినా నువ్వు వాడిని చంపాలని చూసావు కదా, ఎందుకు? ఎందుకంటే వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు ఉండకూడదు అనుకున్నాను. సార్, ఇందుకోసమే నేను జైలు నుండి తప్పించుకున్నా. ఈమె చేసిన పాపానికి శిక్ష విధించాలని అనుకున్నా. ఆ కాంట్రాక్ట్ కిల్లర్కి కాంట్రాక్ట్ ఇచ్చింది నువ్వే కదా, కౌశల్ని చంపడానికి. అవును. కానీ హీరా జైలు నుండి తప్పించుకొనొచ్చి నీకోసం వెతుకుతుందని సిమ్మి చెప్పినప్పుడు వెంటనే ఒక ప్లాన్ చేసి హీరాని చంపాలనుకున్నావు. కానీ వరుణ్ అబ్బాయి ఉన్నాడే, నా మొత్తం ప్లాన్ని చెడగొట్టాడు. హీరా మొత్తం నిజాలు అబ్బాయితో చెప్పాడు, అందుకనే వాడిని చంపాలని అనుకున్నాను.
అత్యాస నిన్ను పెద్ద క్రిమినల్గా మార్చేసింది. కానీ ఏం దొరికింది? ఇక నువ్వు జీవితాంతో జైల్లోనే ఉండాలి. నీకు అతి త్వరలోనే ఉరిశిక్ష పడుతుంది. తన్ని తీసుకెళ్ళండి. వెళ్ళండి. నన్ను కూడా జైలుకి పంపండి. నేను కూడా తప్పు చేశాను. ఏంటి? ఏమైంది బాబు? సార్, అది నిన్న రాత్రి నేను హీరాని అడవిలో చూశాను. తనని ఒక షెడ్ లోపలికి నేనే తీసుకొచ్చాను. ఆ తర్వాత నేను మమ్మీ డాడీని పిలుద్దామనుకున్నా. సార్, నేను ఆ అక్కని కొట్టాలనుకోలేదు. అదే సమయంలో హీరాని కూడా కాపాడాలి కదా. నువ్వు చేసిన విషయం నిన్ను కాపాడడానికి, మిగతా వాళ్ళని కాపాడడానికి హెల్ప్ చేసింది. అంతేకాకుండా నీ సహాయం వల్లే కదా ఈ కేసుని మేము ఇంత త్వరగా సాల్వ్ చేయగలిగాం. యు ఆర్ అ బ్రేవ్ బాయ్.